ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగు సినిమా దగ్గర ఎంతమంది హీరోల నడుమ పోటీలు ఉన్నప్పటికీ కొంతమంది హీరోల నడుమ ఎపిక్ క్లాష్లు మాత్రం ఇప్పుడు జనరేషన్ చూసి ఉండదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ వార్స్ అంతా మరీ నీచంగా పోతున్నాయి. కానీ మన సీనియర్ హీరోల అభిమానుల నడుమ ఫ్యాన్స్ వార్స్ మాత్రం ఇప్పుడు ఉన్న రీతి నీచంగా ఉండేది కాదని చెప్పొచ్చు. ఆ హీరోస్ లాగే వారి వార్స్ కూడా ఒకంత హుందాగానే ఉండేది. మరి ఇలా తెలుగు సినిమా దగ్గర ఎపిక్ క్లాష్ అంటే అది ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అలాగే నందమూరి హీరో బాలకృష్ణ నడుమ బాక్సాఫీస్ యుద్ధమే అని చెప్పొచ్చు. యుద్ధం పాత రోజుల్లా మారింది. కాగా వాల్తేరు వీరయ్య క్లాష్లో చిరంజీవి గెలిచారు. కానీ ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ రూమర్స్ వీరిపై మొదలయ్యాయి. చిరంజీవి నటిస్తున్న అవైటెడ్ సినిమా విశ్వంబర, బాలయ్య ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ అఖండకి సీక్వెల్తో పోటీకి వస్తుంది అంటూ పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇది మాత్రం చిరంజీవికి రిస్క్ అని బాలయ్య అభిమానులు అంటున్నారు. కాగా నిజానికి ఇప్పుడు విశ్వంబర కంటే అఖండ 2 పైనే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. విశ్వంబరపై కూడా మొదట్లో గట్టి హైప్ ఉండేది. కానీ ఆ మధ్య వచ్చిన గ్లిమ్స్ మొత్తం మార్చేసింది. అందుకే మేకర్స్ ఈ పాటికే రిలీజ్ కావాల్సిన సినిమాని ఆపి మళ్ళీ గ్రాఫిక్స్ వర్క్స్ చేస్తున్నారు. ఈ ఎదురు దెబ్బ అఖండ 2కి ప్లస్ అయింది. పైగా సీక్వెల్ కూడా కావడంతో ఆడియన్స్ కూడా బాలయ్య సినిమా వైపు ఎక్కువ చూస్తున్నారు. దీనితో ఈసారి కానీ బాక్సాఫీస్ క్లాష్ ఇద్దరు బిగ్ స్టార్స్ నడుమ జరిగితే బాలయ్యదే పైచేయి అవుతుందని ఇప్పుడు నుంచే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ ఎంతవరకు నిజమవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా బాలయ్య అఖండ 2ని మేకర్స్ సెప్టెంబర్ 25కి లాక్ చేయగా చిరు సినిమా ఇంకా ముందే రావచ్చని అంటున్నారు. కానీ మళ్ళీ సెప్టెంబర్పై కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి.